అత్తా కోడలు కథ. ఇంట్లో యుద్ధం, చివరికి కన్నీళ్లు. ఒక పెద్ద గ్రామంలో సావిత్రమ్మ అనే గర్విష్టి అత్త ఉండేది. ఆమె మాటే ఇంట్లో చట్టం. ఆమె కొడుకు కార్తీక్ నగరంలో ఉద్యోగం చేసేవాడు. ఒకరోజు కార్తీక్ ప్రేమించి పెళ్లి చేసుకుని సిరి అనే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. సిరి చాలా మంచిది. మర్యాద, ప్రేమ, ఓర్పు అన్నీ ఉన్న అమ్మాయి. కాని సావిత్రమ్మకి మాత్రం మొదటి రోజునుంచే కోడలు నచ్చలేదు. ఇది మన స్థాయికి సరిపోదు. చిన్న చిన్న మాటలు మొదలయ్యాయి. చాయ్ ఇలా చేస్తారా? మా ఇంట్లో ఇలా ఉండదు. నీ అమ్మ నేర్పించలేదా? సిరి మాత్రం నవ్వుతూ భరించింది. కార్తీక్ కూడా అమ్మ అలానే ఉంటుంది, నువ్వే అడ్జస్ట్ అవ్వు అని చెప్పేవాడు. రోజులు గడిచాయి. ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు. సావిత్రమ్మ అందరి ముందు కోడల్ని అవమానించింది. ఈమె వంట చేస్తే కుక్కలు కూడా తినవు. అంతే, సిరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని ఒక్క మాట కూడా అనలేదు. ఆ రాత్రి సిరి ఒంటరిగా కిచెన్లో కూర్చుని ఏడుస్తోంది. అది చూసిన ఇంటి పనిమనిషి లక్ష్మి అడిగింది, అమ్మా, ఎందుకింత భరిస్తున్నారు? సిరి నెమ్మదిగా నవ్వింది. ఈ ఇల్లు పాడవ్వకూడదు అని చెప్పింది. ఇంకో రోజు సావిత్రమ్మ బంగారు గొలుసు కనిపించలేదు. అందరూ వెతికారు. అచానక్ సావిత్రమ్మ అరిచింది, నా గొలుసు దొంగిలించింది సిరినే! ఇంట్లో ఒక్కసారిగా షాక్. కార్తిక్ కూడా కోపంగా, సిరి, నిజం చెప్పు అన్నాడు. ఆ మాట విన్న సిరి గుండె పగిలిపోయింది. మీరు కూడా నన్నే అనుమానిస్తున్నారా అని కన్నీళ్లతో అడిగింది. కాని ఎవ్వరూ ఆమె మాట వినలేదు. సావిత్రమ్మ వెంటనే, ఇప్పుడే ఈ ఇంటినుంచి వెళ్ళిపో అంది. అదే సమయంలో పనిమనిషి లక్ష్మి పరుగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, గొలుసు సోఫా కింద పడిపోయింది అంది. అందరూ షాకయ్యారు. కార్తీక్ తలదించుకున్నాడు. కాని సిరి మాత్రం నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. నన్ను నమ్మని ఇంట్లో నేను ఉండలేను అంది. సావిత్రమ్మ ఈగోతో, వెళ్ళు అంది. కార్తిక్ కూడా ఆపలేదు. 2 నెలలు గడిచాయి. ఇంటి పరిస్థితి మారిపోయింది. ఇంట్లో నవ్వులు లేవు, శాంతి లేదు. సావిత్రమ్మ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఒకరోజు ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్, రక్తం వెంటనే కావాలి అన్నారు. అందరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదు. అప్పుడు ఒక అమ్మాయి ముందుకొచ్చింది. ఆమె ఎవరో కాదు, సిరి. అందరూ ఆశ్చర్యపోయారు. కార్తిక్ కన్నీళ్లతో, ఇంత జరిగిన తర్వాత కూడా వచ్చావా అడిగాడు. సిరి ఒక్క మాట చెప్పింది, అమ్మా అంటే కోపపడచ్చు, కాని వదిలేయలేం అంది. ఆ మాట విన్న సావిత్రమ్మ గుండెలు పగిలిపోయాయి. ఆమె ఏడుస్తూ సిరి చేతులు పట్టుకుంది. నన్ను క్షమించమ్మా, నువ్వే నిజమైన కూతురు అంది. అక్కడున్నవాళ్లందరికీ కన్నీళ్లు వచ్చాయి. కార్తిక్ కూడా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అన్నాడు. సిరి నవ్వింది. ఇంటి అంటే గోడలు కాదు, మనసులు కలిసుండాలి అంది. సావిత్రమ్మ సిరికి తానే చేతితో భోజనం పెట్టింది. ఇంట్లో మళ్లీ నవ్వులు మొదలయ్యాయి. కాని చివర్లో సావిత్రమ్మ ఫోన్కి ఒక అన్నోన్ మెసేజొచ్చింది. మీ కోడలు గురించి నిజం ఇంకా మీకు తెలియదు అని. సావిత్రమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. టు బీ కంటిన్యూడ్.